హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే ముదిరిపాకాన పడ్డది. ఫైనల్ ఎపిసోడ్ అంటే ఒక 2 ఎపిసోడ్ మిగిలి ఉంది, అంటే క్లైమాక్స్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అండ్ దీనిలో మొత్తం కవర్ చేసుకుందాం. అండ్ సెలబ్రిటీస్ ఎవరు వెళ్తున్నారు, కన్ఫర్మ్ లిస్ట్ ఏది వచ్చింది, ఇంకా కన్ఫర్మ్ కానివారు, ఇంకా ఊగుసలాటల వాళ్ళు ఉండేవారు అండ్ ఇందులోంచి అంటే ఏదైతే మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కామనర్స్ వచ్చారో దీనిలోంచి ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో. 1 వీక్ నుంచి వీడియో చేయలేదు బికాస్ మీ అందరూ తెలుసు మన సాంగ్ ఒకటి రిలీజ్ అయింది గణపతి మీద. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా మంచి సాంగ్ అని చెప్పేసి అప్లాజ్ అయితే వచ్చింది. సో గణపయ్య కదిలినాడు యూట్యూబ్లో ఉంటుంది. ఓకే, సో షోలోకి వెళ్ళిపోతే షోలో మనకు ఫస్ట్ రాగానే ఐదు ఎల్లో కార్డ్స్, 2 రెడ్ కార్డ్స్ అని చెప్పేసి ఒక యాంగ్జైటీ అయితే క్రియేట్ చేశారు షో మొత్తం చూడడానికి. సో ఫైనల్ దాకా ఏం జరుగుతుందో ఐదుగురికి ఇచ్చేస్తారేమో, రెడ్ కార్డ్స్ ఇద్దరికి ఇచ్చేస్తారేమో అనుకుంటే మళ్ళీ అదేమీ లేదు. మళ్ళీ జడ్జెస్ వాళ్ళు ఇష్టమైన నిర్ణయం తీసుకున్నట్టుగా నాకైతే అనిపించింది, పెద్ద పసగా తీసుకున్నట్టు అయితే అనిపించలేదు. బట్ రివ్యూ అయితే చెప్పుకుందాం. అండ్ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేసే ముందర మనకు షో స్టార్ట్ అయ్యే ముందు తేజ గారిని అయితే తీసుకొచ్చారు. తేజ గారు ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్. తన గురించి అన్నీ చెప్పారు. బట్ నవదీప్ ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇక్కడ దొరికిపోతాడేమో నవదీప్, ఒక రెస్పెక్ట్ ఇవ్వకుంటే జనాలు మళ్ళీ ఆడేసుకుంటారేమో. నవదీప్ని చాలా ఆడేసుకున్నారు కదా ఇప్పటికే కొన్ని డైలాగ్స్ తోటి అన్నిటితోటి. సో నవదీప్ని ఆడేసుకుంటారు అనుకో, బట్ నవదీప్ ఇచ్చిన రెస్పెక్ట్ మాత్రం సూపర్ రెస్పెక్ట్ ఇచ్చి జనాల మనసులు కొల్లగొట్టాడు. తేజ గారు వెళ్ళే వరకు కూడా ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేశాడు నవదీప్, ఎక్కడ కూడా డౌన్ కానీ వెళ్ళలేదు తేజ గారిని. ఎందుకంటే తేజ గారు చెప్పినట్టు రోడ్డు మీద దొరికాడు, మాకు రోడ్డు మీద తీసుకొచ్చామని. బట్ యాజ్ పర్ అంటే తేజ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏమంటారు, ఆయన ఎప్పుడు పొగరు చూపించారు. ఆయన జనరల్గా కూడా పర్ఫెక్ట్ మనిషి, నాకైతే చాలా ఇష్టం తేజ గారి క్యారెక్టర్. సో ఆయన ఏమన్నారు అంటే రాగానే శ్రీముఖి మీరు చేయబట్టే ఇంత దూరం వచ్చాడు నవదీప్ అంటే, లేదు నేను ఒక మెట్టు మాత్రమే, అండ్ తనే టాలెంట్ ఉన్న పైకి వెళ్తారని చెప్పాడు. తేజ గారు ఇంకో గొప్ప మాట కూడా చెప్పారు, వీళ్ళకు చెప్పుకుంటూ నో ఫెయిల్యూర్స్, ఎవరి లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ అంటూ ఉండవు, ఎక్స్పీరియన్స్ మాత్రమే వస్తుంది. అంటే ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ను మంచి ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని కొత్తగా ముందుకెళ్ళండి, మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి అన్నట్టుగా చెప్పేశాడు. ఎందుకంటే ఈరోజు మనకు వాళ్ళకి తెలుసు కదా ఎలిమినేషన్స్ ఉన్నాయి. సో ఆ తేజ గారు అవార్డు చెప్పడం వల్ల మంచి మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే. ఎలిమినేషన్ ఎవరైనా ముందు మాట్లాడుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేశారు. టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు 7 జంటలు నిన్న ఏదైతే గేమ్ జరిగిందో దానిలో 7 జంటలున్నాయి కదా మినీ గేమ్లో, 7 జంటలు మళ్ళీ పిలుచుకొచ్చేసి మీకు ఎవరైనా స్వాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ అయితే వాళ్ళకి ఇచ్చారు. సో స్వాపింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు షకీబ్ అండ్ ప్రియా చేంజ్ చేసుకోవడానికి నిలబడ్డారు అక్కడ. అండ్ నిన్న ఆటలాటి పండన్న ఎవరైతే మనకు కల్కి ఉందో కల్కిని కూడా తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసి 7గురిని అక్కడ తయారు చేశారు. షకీబ్ అయితే ఓకే అన్నాడు, బట్ ప్రియా తనకు ఇష్టం లేదండి, మార్చుకుందాం అన్నట్టుగా బ్యాడ్ లక్ అన్నట్టుగా మాట్లాడింది. బట్ అక్కడ దేవుడు ఉంటాడు కదా, 2 జంటలు మాత్రం ఏం చేంజ్ చేయకుండా అయిపోయింది, ఒక్క కొత్త జంట మాత్రం ఫామ్ అయింది. ఇక్కడ నాకు షాకీబ్ బాగా నచ్చాడు. బ్యాడ్ లక్ అంటే నాకు లేడీ లక్ అని చెప్పేసి తను శ్వేతను మళ్ళీ తీసుకున్నాడు. ఒక టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్ ఎవరైతే పట్టుకుంటారో ముందు వాళ్ళే గెలవాలని చెప్పేసి వాళ్ళకే స్వాప్ ఆప్షన్ ఇస్తామంటే షాకీబ్ తీసుకున్నాడు. షాకీబ్ తీసుకొని మళ్ళీ ప్రియాని ఎంచుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది, లేడీ లక్ అని చెప్పేసి. గెలిచారా గెలవట్లేదు సెకండరీ విషయం, పార్ట్నర్ ఎవరైనా కూడా కోఆర్డినేషన్తో ఆడితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాడు. దాని తర్వాత శ్వేత కూడా వేరే ఆప్షన్ లేదు, శ్వేత కూడా మళ్ళీ మాస్క్ హరీష్నే తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ డెస్టినీ ఇద్దరిది పెద్దగా చేంజ్ కాలేదు, ఒకరిది మాత్రమే చేంజ్ అయింది. మన ఈమె దమ్ము శ్రీజ వచ్చేసి గెలిచి తనను కల్కిని ఎంచుకుంది. రీజన్ కూడా బాగా ఇచ్చింది, తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. అంటే నిన్న వీళ్ళందరూ కార్నర్ చేశారు కదా, మన కల్కిని కార్నర్ చేసేసి నువ్వు ఆడట్లేదు అన్నట్టుగా కార్నర్ చేసి నేను ఎవరు ఎంచుకోలేదు. అసలు నిన్నటి ఫార్మేటే నాకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు 7గురికి ఆప్షన్ ఇచ్చి 7గురిని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకోమంటే మిగతా 7 ఇంకా మిగతా 8 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఆప్షన్ లేదా? ఎవరైతే బోర్డులో ఇచ్చుకున్నా అంటే ఎవరైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఇవ్వాలి కదా. ఈ 8 మంది ఎవరైతే మిగిలారో వీళ్ళలో క్యారెక్టర్స్ ఎట్లా బయటపడతాయి? వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు కదా బయటపడేది, వాళ్ళకి ఇవ్వలేదు. మిగిలిపోయామంటే ఇంక 8 మంది వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళని కూడా ఎవరు ఎంచుకోలేదు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు 8 మందిలో వీళ్ళని కూడా ఎవరు ఎంచుకోలేదు కదా. అందులో కల్కి చేసిన తప్పైంది నాకైతే అర్థం కాల. కల్కిని నువ్వు మిగిలిపోయావు కదా, పులుసులో ముక్కలు మిగిలిపోయావు కదా, కూరలో ఆటలు అట్టిపండ్ల మిగిలిపోయావు కదా, నాకు నచ్చలేదు. ఎందుకంటే కల్కి ఆడిన గేమ్స్ అని బాగానే ఆడింది, స్ట్రాంగ్గానే మాట్లాడింది కల్కి. సో అక్కడ కల్కిని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. సో ఈరోజు శ్రీజ తనను స్ట్రాంగ్ అని చెప్పి తీసుకోవడం బాగా అనిపించింది.
శ్రీజ అంటే నాకు పర్సనల్గా వచ్చేసి శ్రీజ మొదటి రోజు మీకు ఒక విషయం చెప్పాలి. శ్రీజ బయట ఇంటర్వ్యూలో వచ్చిన ఫస్ట్ రోజు ఎవరైతే చాలామంది శ్రీజను మనం రాంగ్గా అనుకున్నామో, గలగల మాట్లాడేసింది, అట్లా మాట్లాడేసింది, ఇట్లా మాట్లాడేసింది రాంగ్ అనుకున్నామో, తర్వాత షీ ప్రూవెన్ ఎవ్రీబడి ఈజ్ రాంగ్. బికాస్ తను చెప్పింది కూడా, తను స్టేజ్ ఎక్కే ముందే నువ్వు ఇట్లా గలగల మాట్లాడాలా, జడ్జిలకు అవకాశం ఇవ్వద్దు, శ్రీముఖి అవకాశం ఇవ్వద్దు, ఎవరిని మాట్లాడే అవకాశం ఇవ్వద్దు, నువ్వు గలగల మాట్లాడేసేయాలని క్లియర్గా చెప్పి పంపించారంట. సో చెప్పి పంపించినప్పుడు ఆబ్వియస్లీ తను అట్లే ఉంటుంది కదా, ఇవన్నీ ఎందుకు చెప్పి పంపించాలి? ఆ రియాలిటీ షో ఉన్నప్పుడు ఇట్లాంటి చెప్పి పంపించి ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ప్రూవ్ చేసుకుంది కనుక ఓకే. లేదంటే పబ్లిక్ ఆ రోజు కనుక సెలెక్ట్గా అయ్యి ఉండకపోతే, ఒక నవదీప్ అండ్ శ్రీముఖి కనుక సెలెక్ట్ చేయకపోతే, ఈరోజు అమ్మాయి పరిస్థితి ఏంది? అమ్మాయి మీద ఒక ఒపీనియన్ పడిపోయేది జనాల్లో, ఈ అమ్మాయి వాగుడు కాయ అని చెప్పేసి. ఆమెకు బయట ఫాలోయింగ్ ఉంది, ఏది ఉంది, అవన్నీ పక్కన పెడితే అలాంటివి చేయకూడదు కదా. నువ్వు న్యూట్రల్గా పంపిస్తే వాళ్ళ ఒరిజినాలిటీ తెలుస్తుంది. మీరు కింద చెప్పి పంపిస్తే ఆ న్యూట్రాలిటీ ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఏంటి ఎట్లా తెలుస్తుంది కదా. సో అక్కడ శ్రీజ తప్పు కూడా అనిపించింది. ఈరోజు శ్రీజ బాగా ఆడింది అనిపించింది. బాగా ఆడడం అంటే కరెక్ట్గా చూస్ చేసుకున్నది కల్కిని అనిపించింది నాకు. ఎవరు కూడా అట్లా టార్గెట్ చేయొద్దు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని నా ఉద్దేశం. శ్వేతని అడిగినప్పుడు శ్వేతని అడిగారు శ్రీజని ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదంటే, నేను హైపర్ యాక్టివ్, తన హైపర్ యాక్టివ్, ఇద్దరికి బ్యాలెన్స్ లేదంటే శ్రేయ గట్టి పంచ్ ఒకటి ఇచ్చింది, నిన్నిచ్చింది అంటే మన అది తీసే టాస్క్ బ్యాలెన్సింగ్ టాస్క్ కదా, అందులో నేను గెలిచాను కదా అని చెప్పేసి అందరు చప్పట్లు కొట్టిరు, ఎందుకంటే పంచ్ ఇచ్చేసింది కదా. సో ఇక్కడే శ్వేతకు మనకు అంటే మార్క్స్ ఎక్కడ తగ్గిపోయినాయో, తనకు రెడ్ కార్డ్ వచ్చింది కదా ఫైనల్గా. సో ఇట్లాంటి వాటితోనే శ్వేతకు పోయిందేమో అనిపించింది నాకు. అండ్ గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు కాబట్టి. తర్వాత నెక్స్ట్ గేమ్ పెట్టారు. నెక్స్ట్ గేమ్లో వచ్చేసి సంచులన్నీ అక్కడ చిన్న చిన్న సంచులన్నీ వేశారు, దాదాపు ఒక 100 సంచులు దాకా వేసేసి నవదీప్ వచ్చేసి చాలా కన్ఫ్యూజింగ్ స్ట్రాటజీ చేశాడనమాట. నేను ఒకటి చెప్తా, తను ఒకటి చెప్తే మీరు ఎవరు నమ్ముతారో ఎవరిని నమ్మరో, ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి నన్ను గుడ్డిగా నమ్ముతా తీసుకోకండి, లేదంటే సంచులు ఎక్కువ ఉంటే లాభమా, సంచులు తక్కువ ఉంటే లాభమా, ఇవన్నీ ఉంటాయి లాభం అని చెప్పేసి ఒకటి కన్ఫ్యూజన్ గేమ్ క్రియేట్ చేశారు. బట్ అందరికీ తెలుసు అన్ని సంచులు ఇచ్చినప్పుడు ఎక్కువ సంచులు తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందని, అది ఒకటి పట్టేశారు అందరూ. సో గట్టిగా ఆడారు. అండ్ పవన్ అయితే దాని మీద మొత్తం పడుకున్నాడు. బట్ పడుకున్నది కాపాడుకోలేకపోతే చాలామంది చాలా సంచులు తీసుకున్నాడు. సో ఫైనల్గా మనకు హృదయ్ ఉన్నారు కదా, హరీష్ దగ్గరనైతే ఎక్కువ సంచులు వచ్చినాయి. బట్ గేమ్ అయితే గెలవలేకపోయారు. బట్ హరీష్ దగ్గర ఎక్కువ సంచులు వచ్చినాయి అనమాట. తర్వాత వీళ్ళందరినీ పడుకోబెట్టేసి ఇవి సంచులు వేయాలని చెప్పారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు సంచులు వేయడానికి అదొకటి ఇచ్చేసి వేయమంటే సరిపోద్ది కదా, వాళ్ళు ఎందుకు ఆ తాడు పట్టుకొని అక్కడ నిల్చోవాలా? తాడు పట్టుకొని పడుకోవాల్సిన పనే ఉంది అక్కడ, డిస్ట్రాక్షనా? ఇది లాజిక్ లెస్ అనిపించింది. ఆ హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లో ఏమంటే ఒకరు వేసేస్తారు, వీళ్ళు అక్కడ పడుకోవాలా, వీళ్ళు ఇక్కడ నుంచి చెయ్యాలా? అది నాకైతే పెద్ద గేమ్ ఎక్కలేదు, నాకు కరెక్ట్గానైతే అనిపించలేదు నాకు. ఓకే, ఫైనల్గా అందులో బాగా వేశారు, స్ట్రాటజీస్ అన్ని ప్లే చేశారు. దానిలో ఎవరు గెలిచారు? మనకు మనీష్ అండ్ పవన్కి టై అయింది ఇద్దరికి గేమ్. తర్వాత మనకు అభిజిత్ ఒక అవకాశం ఇచ్చాడు, వీళ్ళకు అవకాశం అని ఇచ్చాడు. ఎవరికైతే బాగా పర్ఫామ్ చేస్తారో 5 ఎల్లో కార్డ్స్ నుంచి ఒకటి రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ ఆపర్చునిటీని మనీష్ ఈరోజు గట్టిగా క్యాప్చర్ చేసుకున్నాడు. అండ్ ఎల్లో కార్డ్ రిటర్న్ ఇచ్చి మనీష్ మళ్ళీ లైన్లోకి వరుసలోకి అయితే వచ్చేసాడు దూసుకుంటూ. ఆ ఆపర్చునిటీ పర్ఫెక్ట్గా వినియోగించుకున్నాడు. అక్కడ కూడా టై అయింది ఇద్దరికి, బాగా వేశారు. అంటే వీళ్ళు లాక్కుని కూడా ఇద్దరు బాగా వేశారు. 26 వచ్చినాయి. ఇక్కడ లీస్ట్ వచ్చేసి శ్వేత అండ్ హరీష్ వాళ్ళకి వచ్చినాయి. శ్వేత ఎక్కువ వేయలేకపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళందరూ షార్ట్ పుట్ ప్లేయర్ కదా, షార్ట్ పుట్ ప్లేయర్కి ఈజీగా ఉంటుంది అనుకున్నారు. షార్ట్ పుట్ అనేది గురి చూసి కొట్టేది కాదు, గట్టిగా ఇసిరేది. ఇది గురి చూసి చేసేది కదా. షార్ట్ పుట్కు దీనికి ఏం సంబంధం? ఆటకు ఇలా వేయడానికి, షార్ట్ పుట్ త్రో చేయడానికి ఏదేం సంబంధం? షార్ట్ పుట్ త్రో చేయాలంటే బలం కావాలి, ఇది బలంతో చేసేది కాదే. ఇది టెక్నిక్గా వేస్తే పడతాయి, అది లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ కొంత సూటి చూసి చేసేది. గోళీలు ఆడేటోళ్ళని అయితే, చిన్నప్పుడు గోళీలు ఆటలో ఛాంపియన్లకి అయితే ఇది బాగుంటుంది. గురి చూసి గోళీ కొడితే, చిన్నప్పుడు మేమైతే గురి చూసి గోళీ కొడితే గోళీ పగిలిపోయేది. సో అట్లా ఆడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గేమ్ అనొచ్చు. కానీ షార్ట్ పుట్ ఆడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గేమ్ అని ఎట్లా చెప్పారు? ఆ పాయింట్ చూపించేసి రెడ్ మార్క్ ఇచ్చేసారు. నువ్వు బాగా గెలుస్తావు అనుకుంటే, షార్ట్ పుట్ అనేది నీకు గురి చూసి కొట్టేది కాదు కదా. ఎంత దూరం పోతుంది షార్ట్ పుట్ అనేది అది వెయిట్తో కూడుకున్న పని. దీనిలో వెయిట్ లేదు, గురి చూసి ఇది గురి చూసి కొట్టేది. సో ఆ రెండింటి కంపారిజన్ అనేది నాకైతే అర్థం కాలేదు, ఆ కంపారిజన్ బేసిక్గా నాకైతే. సో ఇక్కడ తను చేయలేకపోయింది, శ్వేత చేయలేకపోయింది. వీళ్ళిద్దరికి టై బ్రేకర్ పెడితే మనీష్ గట్టిగా కొట్టేశాడు. అంటే రెండోసారికి మనీష్ వేసేయగలిగాడు. సో మనీష్ నుంచి ఎల్లో కార్డు తీసుకున్నారు. సో మనీష్ గేమ్ ఈరోజు చాలా బాగా ఆడాడు. వాస్తవం చెప్పాలంటే మనీష్ దగ్గర ఎల్లో కార్డు తీసుకోవడం తప్పలేదు. మొదటి నుంచి కూడా మనీష్ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్, ఈజ్ ఎ బిజినెస్ అనాలిస్ట్ అండ్ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. సో డెఫినెట్గా స్ట్రాటజీస్ వేస్తాడు.
తను తీసుకోవడానికి కూడా రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాటజీ వేస్తే ఒక ఫెయిల్ అయినా కూడా పాస్ అయినా కూడా ఈక్వల్గా తీసుకోగలుగుతాడు బిజినెస్ మ్యాన్. ఎందుకంటే బిజినెస్లో పెట్టినప్పుడు ఒకసారి నష్టం వస్తుంది, ఒకసారి లాభం వస్తుంది, ఇవన్నీ బిజినెస్ మ్యాన్కి అలవాటు. దాన్ని ఈజ్ ఎ పక్కా బిజినెస్ మ్యాన్. కాబట్టి ఒకసారి అయిపోయిందని దిగిపోడు. మనీషి కొన్ని స్ట్రాటజీస్ ఫెయిల్ అయి ఉండొచ్చు కాక, కానీ మనీష్ వేసే స్ట్రాటజీ చాలా మంచిగా స్ట్రాటజీస్ వేస్తాడు మనీష్. కొన్ని ఫెయిల్ అవుతాయి, దాందే ముందు. ఒకసారి అన్నీ వేసిన అన్ని సక్సెస్ కావాలంటే సక్సెస్ కావాలంటే కుదరదు కదా, ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. బట్ దాన్ని ఎలా తీసుకుంటావు అంటే దాన్ని ఏమంటారు స్థితప్రజ్ఞత. ఫెయిల్ అయినా పాస్ అయినా ఎలా తీసుకుంటావు అనేది సబ్జెక్టు. సో తను ఓపికగా ఉన్నాడు. మళ్ళీ మొన్న ఒక రోజు గేమ్ శ్రేయాతో కలిసి గేమ్ కొట్టాడు. ఈ రోజు గేమ్ కొట్టేసి బ్యాక్ టు అంటే రేస్లోకి వచ్చాడని చెప్పొచ్చు మనీష్. సో ఇట్లాంటివి కదా జనరల్గా మనకు పబ్లిక్ ఓటింగ్ను ప్రభావితం చేసేటి అంటే ఇలాంటివి ప్రభావితం చేస్తే ఎంత స్ట్రాంగ్గా బ్యాక్ వచ్చారు ఇవన్నీ అని చెప్పేసి. సో ఇట్లా జరిగేసి మనీష్ అయితే గెలిచేసాడు. గెలిచిన తర్వాత ఎల్లో కార్డ్ అయితే వాపస్ తీసుకున్నారు. దాని తర్వాత ఏంటి, ఇంకా ఈరోజు ఎల్లో కార్డు ఇచ్చి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే 3 రోజులు ఉంది కనుక కనీసం 10కి తీసుకొచ్చి దాని తర్వాత చేయాలి. బట్ వీళ్ళందరికీ ఓటింగ్స్ పడ్డాయి. నాకు తెలిసి ఈయనకు ప్రసన్నకు మొదట్లో ఓటింగ్ చాలా పడి ఉంటుంది, గట్టిగా ఓటింగ్ పడి ఉంటుంది. బికాస్ తన బ్యాక్ హిస్టరీ కానీ తన విధానం కానీ అన్నిటికీ కూడా ఓట్లు డిఫరెంట్గా పడతాయి. జనాలు సెంటిమెంట్కి ఎంతో కనెక్ట్ అవుతారు. సో అతను ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అంటే అఫ్కోర్స్ మన జడ్జెస్ కానీ వీళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నారు. సో రెడ్ కార్డ్ ఇచ్చే టైంకి మనకు ఊహించిందే శ్వేతకి ఇచ్చేస్తారని కార్నర్ చేశారని. అంటే శ్వేత కన్నా తక్కువ గేమ్ ఆడిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వాళ్ళు ఎవరినైతే తీసుకురావాలనుకుంటారో వాళ్ళకు కొంత ఎడ్జ్ ఇస్తారు, డెఫినెట్గా ఎడ్జ్ ఇస్తారు. సో శ్వేతను ఎల్లో కార్డ్ ఇచ్చేశారు, ఎల్లో కార్డ్ ఇచ్చి పంపించేశారు. బికాజ్ అక్కడ ఇచ్చిన రీజన్స్ ఏంటంటే నువ్వు షార్ట్ పుట్ ప్లేయర్ కనుక నువ్వు గెలుస్తావు అనుకున్నావు, నువ్వు గెలవాలా, ఇక్కడ స్ట్రాటజీ నీది వర్కౌట్ కాలేదని చెప్పేసి ఇచ్చేశారు. రెండో ఎల్లో కార్డు, మొన్న ఒక ఎల్లో కార్డు ఆల్రెడీ శ్వేత దగ్గర ఉంది కనుక రెడ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఎపిసోడ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎల్లో కార్డ్ అని చెప్పేసి ఇది ప్రసన్నకి ఇచ్చారు. ప్రసన్నకి ఇవ్వడం వల్ల రీజన్స్లో ఇందులో చాలా రీజన్స్ ఉండొచ్చు. బికాజ్ తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ నుంచి కూడా నవదీప్ చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు ప్రసన్నకి, తనకు ఒక ఆపర్చునిటీ కల్పించాడు. కొన్ని చోట్ల ప్రసన్న ప్రూవ్డ్ రాంగ్. బికాజ్ ఏదైతే ఎక్కడైతే మాట్లాడాలో, గట్టిగా మాట్లాడాలో, నొప్పించైనా పర్వాలేదు ఒప్పించాలనేది బిగ్ బాస్ స్ట్రాటజీ. బిగ్ బాస్లో ఒక మెయిన్ పారామీటర్గా తీసుకుంటారు. సో తను నిన్న మొన్న గేమ్స్ లోపల ప్రసన్న ఒప్పించలేకపోయాడు. అంటే నొప్పించలేను, నేను గట్టిగా మాట్లాడలేను అంటే అది బేసిక్గా వర్కౌట్ కాదు బిగ్ బాస్కు. ఇక్కడ అరవాల్సిందే, గట్టిగా అరవాల్సిందే, స్ట్రాటజీస్ ప్లే చేయాల్సిందే, అందరితోని ఈక్వల్గా మాట్లాడాల్సిందే, ఇవన్నీ ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. తనకి అది సూట్ కాకపోవచ్చని ప్రసన్న ఆల్రెడీ చెప్పేశాడు, మొన్న క్లియర్గానే చెప్పాడు. దాని తర్వాత మనం డిసైడ్ అయిపోవచ్చు. మొన్న ఎక్స్ప్రెషన్స్కి మన బిందు మాధవి అండ్ నవదీప్ ఎక్స్ప్రెషన్స్తోనే మనం డిసైడ్ అయిపోవచ్చు. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఊడిపోయే వికెట్ ప్రసన్నదే అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోవచ్చు. అదేవిధంగా ఇది చేశారు. బట్ పంపించిన విధానం, ప్రసన్నను బయటికి పంపించే విధానం మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. పబ్లిక్లో ఎక్కడ నెగిటివిటీ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకున్నారు. అంటే హీ డిజర్వ్స్. అంటే నవదీప్ చెప్పింది ఏంటంటే నేను బాగా నచ్చి తీసుకున్నాను మిమ్మల్ని, కొన్ని చోట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు, మేబీ ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, మీరు 100% సక్సెస్ఫుల్ పర్సన్, మీరు ఇన్స్పిరేషనల్ పర్సన్, కానీ బిగ్ బాస్ హౌస్ అనేది మీకు కరెక్ట్ సూటబుల్ కావచ్చు. కొంతమందికి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ వ్యవహారానికి బిగ్ బాస్ సూట్ అవుతుందని చెప్పలేం. బిగ్ బాస్ కొంతమందికే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బయట 100% ఉన్న వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళని చాలామందిని చూసినాం. బయట కామెడీ పండించి లోపలికి వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళని చూసాం. మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని లోపలికి వెళ్ళి 1 వీక్లోనే బయటకు వచ్చిన వాళ్ళని చూసాం. హేమ దగ్గర నుంచి మూడు పెడితే బాగా ఆడుతుంది అనుకుని బయటకు వచ్చిన వాళ్ళని చాలా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు ప్రీ డ్రిల్ లాగా నడుస్తుంది కనుక దానిలో పోయే కన్నా ముందే ఇక్కడే డిసైడ్ చేసి పంపిస్తున్నారు కనుక డెఫినెట్గా ఇక్కడ వాళ్ళకు ఒక అంచనా వచ్చి ఉండొచ్చు. బేసిక్ ఏంటంటే 15 మందిలో 5గురినే పంపించాలి, 10 మందిని అయితే తీసేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రసన్న గారితో వచ్చే ఇబ్బంది ఏంటంటే ప్రసన్న గారు లోపలికి వెళ్ళినంత కొన్ని ఫిజికల్ గేమ్స్లో అంటే వీళ్ళు మీద పడి కింద పడి కొట్లాడేసుకుంటారు. మేబీ ఈజ్ ఎ మారథాన్ రన్నర్, అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళినప్పుడు హీఈస్ ద ఛాంపియన్. బట్ ఇక్కడ సిస్టమేటిక్ వే అంటూ మనకు బిగ్ బాస్ హౌస్లో సిస్టమేటిక్ వే ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఆడేస్తారు. కొన్నిసార్లు మిస్ హ్యాండిల్ అవుతుంది, కొన్నిసార్లు మిస్పర్సెప్షన్స్ అవుతాయి, అండ్ ఫిజికల్ గేమ్స్లో డ్యామేజెస్ అవుతాయి. సో ఫర్దర్గా ఆయనకున్న కండిషన్కు ఇట్లాంటి కండిషన్స్లో ఆడడం అంటే నా ఉద్దేశంలో సిస్టమేటిక్ వేలో కాకుండా రచరచ చేస్తారు మన వాళ్ళు కనుక. సో అలాంటి చోట ఆడడం ప్రసన్న గారికి చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో పక్షపాత ధోరణి అనుభవించాల్సి రావచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఆయనకు సింపతి లాంటిది ఏమైనా యాంగిల్ వచ్చినా కూడా వేరే వాళ్ళకి అన్యాయం అవుతుంది. ఇట్లాంటి చాలా పాయింట్స్ కన్సిడర్ చేసి ఉంటారు ప్రసన్న గారిని బయటికి పంపించే ముందర. ఆయన దొరికాడు అంతే, నిన్న మాట్లాడలేదనే పాయింట్ దొరికాడు. బట్ అక్కడ వాళ్ళు ఆలోచించిన స్ట్రాటజీ నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయనని ఇబ్బంది పెట్టడం, ఆయన చాలా మోటివేషన్ ఉన్న వ్యక్తి. ఈ బిగ్ బాస్ హౌస్లో ఇట్లాంటి కొట్లాటలు ఇవన్నీ మన అభిజిత్ గారు కూడా అదే చెప్పారు.
మేబీ ఇట్స్ నాట్ ద రైట్. నేను అంటే మా అభిజిత్ ఏమనుకున్నారు సిన్సియర్గా, నేను ఒక షో గెలిచానేమో, ఒక రియాలిటీ షో గెలిచానేమో, బట్ రియల్ లైఫ్లో మీరే హీరో, మీరే సబ్జెక్టు, మీకన్నా మించిన వాడు లేడు అన్నట్టుగా పొగిడాడు. బికాజ్ ఆయన డిజర్వ్స్, తనకున్న కండిషన్స్కు ఆయన 20 కిలోమీటర్ మారథాన్, అదో మారథాన్ స్ప్రింట్ రన్నర్ అండ్ బ్లేడ్ రన్నర్ తను. సో చాలా మోటివేషనల్ క్యారెక్టర్. సో ఆయనకు సముచితంగా గౌరవించే పంపించారు అనిపించింది. ఇక్కడ మీకు ఇంకొక సీక్రెట్ టాక్ ఏంటంటే, ఇన్సైడ్ టాక్ ఏంటంటే, ప్రసన్న గారిని ఇప్పుడు తీసేసి గేమ్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపిస్తారేమో అనేది ఒక డౌట్ అయితే నడుస్తుంది పబ్లిక్కి. ఓకే, పబ్లిక్ కాదు, ఇన్సైడ్ న్యూస్ కూడా ప్రసన్న గారిని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, ఎందుకంటే పబ్లిక్ సానుభూతి చాలా ఉన్నది కనుక ఒక 2-3 వారాలన్నా అట్లీస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉంచాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వైల్డ్ కార్డ్ పంపిస్తారేమో అని ఒక టాక్ అయితే నడుస్తుంది. మేబీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ అయితే అది ఉంది. ఓకే, సో ఇది ఈరోజు ఎపిసోడు. వీళ్ళిద్దరు అయితే బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరుగుతుంది మనం ఇంకా 2 ఎపిసోడ్లో చూడాలి, ఎల్లుండి వరకు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే టాప్ 5 ఎవరు అని అడిగితే ఖచ్చితంగా అన్డౌటెడ్గా, అంటే మనం ఏం ఇది లేకుండా చెప్పుకోవాలంటే శ్రీజ, దమ్ము ఒకరైతే ఉంటారనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే తను చాలా యాక్టివ్, మాట్లాడే విషయాలను ఖచ్చితంగా మాట్లాడుతుంది. ప్రతిరోజు తన వాయిస్ ఎక్కడైతే రేజ్ చేయగలుగుతామో, ఎక్కడైతే ఆపర్చునిటీ వస్తుందో ఆ ఆపర్చునిటీని ఎప్పుడు కూడా శ్రీజ వదులుకోలేదు. ఓన్లీ ఫస్ట్ రోజు వచ్చిన నెగిటివిటీ, దట్టు టీం వాళ్ళు చెప్పారంట అమ్మాయికి అలా పోయి మాట్లాడమని, దానివల్ల వచ్చిన నెగిటివిటీ తప్ప శ్రీజ దమ్ము ఇప్పటివరకు కూడా ఎక్కడ మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడింది. అండ్ శ్రీముఖితో జరిగిన విషయం ఊసు అని శ్రీముఖి అన్నప్పుడు కూడా శ్రీజాకే చాలా మైలేజ్ వచ్చింది, చాలా ఓటింగ్ వచ్చింది, చాలా మైలేజ్ వచ్చింది. అక్కడ ప్లస్ మార్క్స్ అన్నీ కూడా శ్రీజాకే పడ్డాయి. ఫ్యాన్ బేస్ సపరేట్గా సంపాదించుకుందని చెప్పాలి శ్రీజ. 100% శ్రీజాని ఈరోజు కాదు అని మాట్లాడడానికి ఎవరు లేరు. ఓకే, సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి నాగా ప్రశాంత్ కూడా ఖచ్చితంగా వస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే డబల్ స్టార్లు వచ్చినాయి. నాగాకి ఇచ్చే ఎలివేషన్ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో కూడా రాగానే నాగాకి ఇచ్చే ఎలివేషన్ వేరే ఉండింది. సెపరేట్ ఎలివేషన్ ఇస్తున్నారు. ఆ నాగుపాము కాటు వేసిందు అని చెప్పేసి ఒక పాట, అంటే బ్యాక్గ్రౌండ్ నిన్న కూడా అభిజిత్ నోట్లోంచి తనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను సంపాదించుకోగలిగిన అని మెన్షన్ చేస్తూ చాలా ఎలివేషన్ ఇస్తున్నారు కనుక ఖచ్చితంగా నాగ ప్రశాంత్ హౌస్లోకి వస్తాడని నాకైతే అనిపిస్తుంది. యాజ్ పర్ ద ఓటింగ్, ఒకవేళ ఓటింగ్లో రాకపోయినా ఖచ్చితంగా జడ్జెస్ చాయిస్ ఏదన్నా ఉంటే అందులో మాత్రం నాగప్రశాంత్ 100% వచ్చేస్తాడు. ఓకే, దీని తర్వాత మర్యాద మనీష్ కూడా ఖచ్చితంగా వస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని బయట ఆస్పెక్ట్ చూసుకుంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, స్ట్రాటజిస్ట్, ఇవన్నీ ఉన్నాయి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. ఈరోజు గేమ్ గట్టిగా ఆడాడు. ఫైనల్గా ఇప్పటి నుంచి ఓటింగ్ గట్టిగా పడుతుంది. 3 days అందరూ కూడా ఓటింగ్ ఎక్కువ చేస్తారు కనుక మర్యాద మనీష్ కూడా వస్తాడేమో అనిపిస్తుంది. 100% బిగ్ బాస్ హౌస్లోకి మర్యాద మనీష్ కూడా వస్తాడనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ సోల్జర్. ఒక అంటే బయట అనాథరైజ్డ్ ఓటింగ్లో పవన్ కళ్యాణ్ గట్టిగా ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ కూడా వస్తాడనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సోల్జరు. ఎందుకంటే సోల్జర్కు స్పెషల్ ఎడ్జ్ ఎప్పుడైనా ఉంటుంది. పబ్లిక్లోంచి కూడా జనాలకు, అంటే మనకు బిగ్ బాస్ టీం కావాల్సిన ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది పవన్ కళ్యాణ్కు 100% ఉంటుంది. బికాజ్ ఈజ్ ఎ సోల్జర్, రైట్. వీళ్ళు రావచ్చు. అండ్ ఇంకెవరు, అనూషారత్నం, యా, పూర్తి పేరు అనూషారత్నం, అమ్మాయిది అనూష. సో తను జడ్జెస్ కేటగిరీలో రావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బ్యాకప్ ఇస్తున్నారు. తనకు ఓటింగ్ ఎక్కువ అండ్ తనకు ఫాలోయింగ్ ఎక్కువ బయట, అంటే యాజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకు చాలా ఫాలోయింగ్ ఉంది. మేబీ ఓట్లు గట్టిగా పడతాయో నేనైతే ఊహిస్తున్నాను. అంటే ఆడి పడేసింది, పెద్దగా ఆడింది ఏం లేదు. చూస్తే గట్టిగా ఆడేసింది, తనకంటూ ముద్రేసుకుంది, ఇవన్నీ ఏం లేదు. వీళ్ళందరూ పోయి టాప్లో నిలబెట్టడము, లేకుంటే అనూష చాలా మంచి యాక్టివ్ పర్సనాలిటీ అని అందరు చెప్పడము, ఇలాంటివే తప్పితే అనూష సెపరేట్గా చేసింది అయితే పెద్దగా టాలెంట్ చూపించింది అయితే లేదు అనూష. కానీ వస్తుందేమో అనిపిస్తుంది ఈ టాప్ 5. ఇంకా ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, మ్యాక్సిమం ఛాన్సెస్ ఇంకా ఎవరికి ఉన్నాయంటే మాస్క్ మ్యాన్ హరీష్. నాకు తెలిసి ఆ మొత్తంలో ఖచ్చితంగా ఉండవలసిన క్యాండిడేటు హరీష్ అనిపిస్తుంది నాకైతే కొన్ని చోట్ల. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ అనేది అవసరం. ఎవరిని లెక్క చేయని తనం ఏదైతే హరీష్ దగ్గర ఉందో, అది సెలబ్రిటీయా, హీరోయినా, అదుటున్నోడు ఎవడు, ప్రైమ్ మినిస్టర్ ఎవ్వడు కూడా చూడడు. హరీష్ ముక్కు సూటిగా మాట్లాడేస్తాడు. లాజిక్ తను అది అనుకున్నది పక్కన పెట్టేస్తాడు, ముందు పెట్టేస్తాడు. అది గెలిచే ప్రయత్నం చేస్తాడు, ఎదురుతోని మాట్లాడే అవకాశం ఇవ్వదు. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి హరీష్ దగ్గర. ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్కు ఉండవలసిన లక్షణాలు. ఈ బేసిక్ లక్షణాలన్నీ కూడా హరీష్ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ డే కొంచెం ఎక్స్ట్రా చేశాడు, గేమ్లో మధ్యలో ఎక్స్ట్రా చేశాడు, బట్ అవి కూడా అవసరమే కదా. స్ట్రాటజిక్గా చేసుడు ఇవన్నీ కూడా అవసరమే కదా గేమ్కు. సో ఆ కేటగిరీలో, అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ కేటగిరీలో హరీష్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తాడని నాకైతే అనిపిస్తుంది. రావాలని కూడా ఉంది నాకు.
ఎందుకంటే అలాంటి వాడు ఒకడు ఉంటేనే మసాలా జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం అనుకునే స్పైస్ అంతా జనరేట్ చేయడానికి హరీష్ ఆల్వేస్ రెడీ ఉంటాడు. సో హరీష్ కూడా వస్తాను, ఇక్కడ 6 మెంబర్స్ చెప్పిన ఇందులోంచి 5 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. మేబీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకొకరు కూడా ఎక్స్ట్రా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో దీని తర్వాత మెయిన్గా సెలబ్రిటీ లిస్ట్. సెలబ్రిటీస్లోంచి ఎవరు వస్తున్నారు? కొన్ని పేర్లు తారుమారైనాయి, కొన్ని పేర్లు మళ్ళీ కొత్తవి ముందుకు వచ్చినాయి. ఇది చాలామంది చెప్తున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను. కొన్ని పేర్లు అయితే చెప్పగలుగుతాను. మనకు ఆశా శైని గారు ఉన్నారు కదా, ఆశా శైని గారు ఖచ్చితంగా వస్తున్నారని అయితే తెలుస్తుంది. వెటరన్ హీరోయిన్ అనొచ్చు మనం. నువ్వు నాకు నచ్చావు ఆ టైంలో మంచి హీరోయిన్ ఆశా శైని గారు. అప్పుడు కొంచెం గ్లామరస్ హీరోయిన్. సో ఆ గ్లామరస్ కోటాలో వస్తున్నారా, ఎట్లా వస్తున్నారు? మొత్తానికి సెలబ్రిటీస్ అంటే కామనర్స్కు వర్సెస్ సెలబ్రిటీ ఉండాలంటే బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇటు కామనర్స్ అయితే అటు నిజంగా సెలబ్రిటీస్ అంటే మూవీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే సెలబ్రిటీస్ అంటారు. ఇప్పుడు కామనర్స్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే, సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని తీసుకుంటే కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కిందికి వస్తారు, వాళ్ళు సెలబ్రిటీస్ కిందికి రారు కొంతమంది. సో ఆ సెలబ్రిటీ కోటాలో నిజంగానే సెలబ్రిటీ కోటాలో సెలబ్రిటీస్ నింపాలంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని తీసుకోవాలా, ఈ సీరియల్ ఇండస్ట్రీని ఎక్కువ మందిని తీసుకుంటున్న పేరు తొలగించుకోవాలని ఈసారి ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టు కనబడుతున్నది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఒకటి ఎవరు ఆశా శైని గారు వస్తున్నారు. అండ్ రెండోది మన సంజనా గల్రాని, బుజ్జిగాడు అమ్మాయి. సో ఆమెను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె కూడా 99% ఓకే చెప్పిందని అంటున్నారు. తర్వాత ఒక అవుట్డేటెడ్ క్యాండిడేట్ ఉన్నారు, సుమన్ శెట్టి. ఐఎమ్ సారీ, నేను అనాల్సి వస్తుంది అవుట్డేటెడ్ అని. ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారి కామెడీ ఎంతవరకు చేయగలుగుతారు, హౌస్లో ఎంతవరకు నెగ్గగలుగుతారని నాకే తెలియదు. ఆ 7 బృందావని కాలనీ చిత్రం ఆ టైంలో అంటే మేము అప్పుడు యూత్లో ఉన్న కాలంలో అప్పుడు సుమన్ శెట్టి కామెడీ అనేది పనిచేశారు. 7 బృందావని కాలనీ 20-25 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంతవరకు చేస్తాడు సుమన్ శెట్టి, ఎంతవరకు అలరిస్తాడు, లేదంటే అలరిస్తాడా, లేదంటే వీళ్ళు ఆటలో అల్టిపండ్ అవుతాడా? నాకైతే పర్ఫెక్ట్ పిక్ అనిపించలేదు సుమన్ శెట్టి గారి. సో అతన్ని కూడా తీసుకున్నారని తెలుస్తుంది, మోస్ట్లీ వస్తున్నాడని. అండ్ మీరంతా ఎంతో అందరూ ఎదురు చూస్తున్న పచ్చళ్ళ పాప రమ్య మోక్ష గారు కూడా 99% కన్ఫర్మే అంటున్నారు. బట్ కొన్ని ఛాన్సెస్ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ రమ్య మోక్ష కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ లిస్ట్లోనే ఉన్నారు. అండ్ భరణి గారు సీరియల్ ఆర్టిస్ట్, తను సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మూవీస్లో చేస్తారు భరణి గారు. సో భరణి గారిని కూడా తీసుకుంటున్నారు. అంటే పెద్ద ముఖాలు, అంత యూత్ఫుల్ ముఖాలు కాకుండా కొంచెం పెద్ద ముఖాలనే ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. దాంతోపాటు ఇమాన్యుల్ అయితే 100% ఉన్నాడు, ఇమాన్యుల్ ఎంట్రీ ఉంది. దీపిక అది కూడా కొంత డౌట్గానే ఉంది అంటున్నారు. రీతు వర్మ అని కన్ఫామ్ అనుకున్నాం, రీతు వర్మది కూడా 50-50 ఛాన్స్ అంటున్నారు. బట్ నా మైండ్కి అయితే రీతు వర్మ 100% వస్తుందని అనిపిస్తుంది. రీతు చౌదరి, నాట్ రీతు వర్మ, పెట్టుకోకూడదు, రీతు చౌదరి. యా, ఇంకెవరు అంతే, ఇంకో 2-3 పేర్లు వినిపిస్తున్నాయి, కన్ఫర్మేషన్ ఎవరిది పెద్దగా లేదు. దివ్యల మాధురి గారిది కూడా అన్నారు, కానీ ఆమె రానని చెప్పేసి అన్నారు అనుకుంటున్నారు. 50-60% దివ్యల మాధురి రావచ్చు, ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇంకా లిస్ట్లో చాలామంది పేర్లు ఉండే, ఆ పేర్లన్నీ కూడా కష్టం అంటున్నారు. అండ్ సింగర్ కేటగిరీలో శ్రీతేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీతేజ్ గారు వచ్చే అవకాశాలు అంటే ఇందులో వెళ్ళిపోయారు, కానీ సెలబ్రిటీ కోటాలో తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే శ్రీతేజ్ గారిని చేస్తున్నారని తెలిసింది. సో ఇది సంగతి. ఇంకా అప్డేట్స్, మళ్ళీ కొత్త అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. ఈ రోజు నుంచి అంటే రేపు కూడా మీరు రివ్యూ ఇస్తారో లేదో తెలియదు. బట్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా డైలీ 2-3 రివ్యూస్ అయితే ఉంటాయి. ఎవ్రీ మినిట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాతగా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు డబ్బులు ఏం ఖర్చు కావు, బట్ ఒక లైక్ విల్ టేక్ ద వీడియో టు నెక్స్ట్ లెవెల్. సో లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందుల, జై హింద్.